గేదెలు, ఆవులు ఈనిన తర్వాత మొదటిసారి ఎదవచ్చిన పశువును డాక్టర్ గారిని సంప్రదించి కొట్టి ఇంజెక్షన్ చేయించాలి. తర్వాత కొట్టి ఇంజెక్షన్ చేయించాలా? చూడు రంగయ్య, మొదటిసారి ఎదవచ్చిన తర్వాత పశువులకి కొట్టి ఇంజెక్షన్ చేయిస్తే 100% పక్కగా చూడి నిలబడుతుంది. మీరు చెప్పిన చెప్తే పాలు పోతాయి. పాలు తగ్గకుండా ఏం చేయాలో చెప్పండి. రంగయ్య, చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా. చాలా మంది రైతులు ఎలానే అంటున్నారయ్యా, పాలు ఎందుకు తగ్గుతాయి? తగ్గావు. చూడు రంగయ్య, కొట్టు ఇంజెక్షన్ చేయించిన తర్వాత ఒక పశువుకి 30 కేజీ పచ్చగడ్డి, 10 కేజీల వరిగడ్డి, సమీకృత దానా ఎలా ఇస్తున్నామో అలానే ఇవ్వాలి. కాకపోతే చూడైన తర్వాత ఎక్స్ట్రా 10 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల వరిగడ్డి ఇస్తే పాలు ఎట్టి పరిస్థితిలో తగ్గవు. అవునయ్యా, నేను భూమి పుట్టినప్పటి నుండి పశువులు మేపుతున్నాను. నాకే చెప్తున్నారు డాక్టర్ గారు. ఆ మాట నాకు తెలియదు అనుకున్నావా? జరగకపోతే ఇంకొకసారి చేద్దామయ్యా. దీనికి ఎందుకు అంత తొందర? ఒరేయ్ తిక్కనయ్యాలా, నీకున్న తొందర నాకు ఉండదేంట్రా? రంగయ్య, మళ్ళీ మంచి ప్రశ్న అడిగావయ్యా. ఏది అడిగినా మంచి ప్రశ్న అంటారేంటి డాక్టర్ గారు? చెప్పండి డాక్టర్ గారు. చూడు రంగయ్య, మొదటిసారి ఎదవచ్చినప్పుడు కొట్టి ఇంజెక్షన్ చేయిస్తే 100% పక్కగా చూడి నిలబడుతుంది. రెండవసారి ఎదవచ్చినప్పుడు కొట్టి ఇంజెక్షన్ చేయిస్తే 70% చూడి నిలబడే అవకాశం ఉంది. మూడవసారి ఎదవచ్చినప్పుడు కొట్టి ఇంజెక్షన్ చేయిస్తే 50% మాత్రమే చూడి నిలబడే అవకాశం ఉంది. 4వసారి ఎద మరిచిపోతుంది, ఎదకు రాదు. ఈ చిట్కా తెలియకపోవడం వలన రైతులు చాలా నష్టపోతున్నారు. కొంతమంది చూడి కట్టడం లేదని తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అలా చెప్పండి డాక్టర్ గారు. మా బాధ మీకేం అర్థమైంది, కానీ మా తెంగరేదాకి తెలవలేదు. మా పని కానిస్తే మా పని మేము చేస్తాం. ఇప్పటికైనా సరైన టైంలో పని కానిచ్చు. అవునమ్మా, నీ బాధ అర్థం చేసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా నేను ఇలానే చేస్తాను. మీకు దండాలయ్యా, ఒక మంచి చిట్కా చెప్పారయ్యా. మా రైతులందరూ మీకు రుణపడి ఉంటామయ్యా. గమనిక, పశువుల్లో గర్భవతి ఉంటే చూడి నిలబడవు. చూశారుగా ఈ వీడియో. మీరు కూడా మొదటిసారి ఎదకి వచ్చిన తర్వాత కొట్టి ఇంజెక్షన్ చేయించుకోండి. సంవత్సరానికి ఒక దూడ పుట్టేలా ప్లాన్ చేసుకోండి.